హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మూవ్ క్లైమేట్ రివ్యూస్. ఈరోజు కొత్తగా మా ఛానల్ వచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి. ఏదైనా డౌట్ ఉంటే కామెంట్ చేయండి. ఈరోజు రీసెంట్గా 8 వెబ్ సిరీస్ ఓటీలో వచ్చాయి, దాని గురించి చెప్పుకుందాం ఫ్రెండ్స్. ఫస్ట్ వన్ వచ్చేసి బ్లాక్ వారెంట్ ఫ్రెండ్స్. బేసిక్ ప్లాట్ వచ్చేసి తిహార్ జైల్లో ఉండే ఒక ఖైదీలు వాళ్ళ జీవితాల గురించి ఉంటుంది ఫ్రెండ్స్. అలాగే ఒక కానిస్టేబుల్ తన లైఫ్ లో జరిగిన కొన్ని సంఘటనల ఆధారంగా తీశారు. అలాగే చాలా ఈ బూతులు ఉంటాయి ఫ్రెండ్స్, అస్సలు ఫ్యామిలీతో చూడొద్దు. చాలా అడల్ట్ కంటెంట్ ఉంది, అవైలబుల్ నెట్ఫ్లిక్స్ లో అవైలబుల్ గా ఉంది తెలుగు. సెకండ్ వన్ వచ్చేసి పాతాళ్ లోక్ సీజన్ 1 సీజన్ 2 అవైలబుల్ తెలుగులో ఉంది, అమెజాన్ ప్రైమ్. బేసిక్ ప్లాట్ వచ్చేసి ఇన్స్పెక్టర్ హతిరామ్ చౌదరి కొత్త కేసు వస్తుంది, తను ఎలా హ్యాండిల్ చేశాడు, పాత కేసుని ఎలా సాల్వ్ చేశాడు, దాని ద్వారా సాల్వ్ చేస్తాడా లేదా కొత్త విధంగా ఉంటుందా, దాని చుట్టే మెయిన్ గా ప్లాట్ అంతా తిరుగుతుంది ఫ్రెండ్స్. తర్వాత ఆ కిల్లర్ని ఎలా పట్టుకున్నారు, నేపాల్ ఎలా వెళ్ళారు, ఎలా జరిగింది, ఇంట్రెస్టింగ్ గా థ్రిల్లింగ్ గా తీశారు, చాలా బాగుంది. అలాగే కొన్ని స్లోగా అనిపించినా కానీ బాగానే ఉంది ఫ్రెండ్స్. అయినా ఇంకా కొంచెం బెటర్ గా తీయాల్సింది, కానీ సీజన్ 1 లో బూజు లేకుండే కానీ సీజన్ 2 లో తక్కువనే, కానీ కొంచెం ఇంట్రెస్టింగ్ థ్రిల్లర్ గా ఉంది ఫ్రెండ్స్, అంతే ఫ్రెండ్స్. వెబ్ సిరీస్ వచ్చేసి డే ఆఫ్ ది జాకిల్. బేసిక్ ప్లాట్ వచ్చేసి స్నైపర్ గురించి ఉంటుంది ఫ్రెండ్స్. స్నైపర్ ఎలా తన పైసల కోసం చాలా మందిని చంపుతుంటాడు, తను ఎందుకు చంపుతున్నాడు, దేని గురించి చంపుతున్నాడు, అసలు అసలు మిలిటరీ నుంచి ఎందుకు రిటైర్డ్ అయ్యాడు, దాని గురించి ఇన్వెస్టిగేషన్ పూర్తి స్టోరీ అంతా ఒక స్నైపర్ గురించి తిరుగుతుంది ఫ్రెండ్స్. తన స్టోరీ అలాగే బిల్డింగ్ చాలా బాగుంది, విజువల్స్ కూడా తోపు ఉన్నాయి అసలు. అలాగే యాక్షన్ కొంచెం అడల్ట్ కంటెంట్ ఉంది, డ్రామా మాత్రం చాలా బాగుంది. అలాగే స్టోరీ విషయం వస్తే హీరో ఒక స్నైపర్ నుంచి మిలిటరీ నుంచి స్నైపర్ ఎందుకు మారాడు, తను దొరికాడా లేదా అనేది మూవీ ప్లాట్, అవైలబుల్ హిందీ. నెక్స్ట్ వెబ్ సిరీస్ వచ్చేసి అమెరికన్ ప్రివిలియన్. బేసిక్ ప్లాట్ వచ్చేసి యుఎస్ఏ లో అంటే గవర్నమెంట్ ఫామ్ అవ్వకముందు, అంటే అప్పుడప్పుడు మెల్లమెల్లగా ఫామ్ అవుతుంది గవర్నమెంట్, దాని ముందు కొన్ని చాలా గ్రూప్స్ గా డివైడ్ అయిన గ్రూప్స్ ఎలా చంపుకున్నారు, పైసలు మనుషులు అవసరాల కోసం పైసల కోసం ఎలా చంపుకున్నారు అనేది బేసిక్ ప్లాట్ ఫ్రెండ్స్. చాలా థ్రిల్లింగ్ గా చాలా ఫ్రెష్ గా ఉంటుంది. కాకపోతే కొంచెం స్టోరీ వెళ్ళడం మనకి ఇబ్బందిగా ఉండొచ్చు, కానీ ఫస్ట్ 30-40 మినిట్స్ కొంచెం స్లోగా వెళ్ళదు, తర్వాత మాత్రం ఒక బీభత్సంగా ఉంటుంది ఫ్రెండ్స్, కానీ చాలా బాగుంది ఫ్రెండ్స్. అలాగే అవైలబుల్ తెలుగు, హిందీ ఇన్ నెట్ఫ్లిక్స్. నెక్స్ట్ వెబ్ సిరీస్ వచ్చేసి క్రూయల్ ఇంటెన్షన్, అవైలబుల్ తెలుగు, హిందీ, ఇంగ్లీష్ ఇన్ అమెజాన్. బేసిక్ ప్లాట్ వచ్చేసి ఒక రిచ్ కాలేజ్ లో చాలా మంది రిచ్ స్టూడెంట్స్ ఉంటారు. దాంట్లో ఒక స్టెప్ సిస్టర్, తన బ్రదర్ ఎలా ఒక రిలేషన్ లో వస్తారో, వాళ్ళు సెక్స్ కోసం ఏమేమి చేస్తారో, మెయిన్ గా ఇద్దరు సెక్స్ కోసం ఒక అమ్మాయిని ట్రాప్ చేస్తారు ఫ్రెండ్స్. ఆ అమ్మాయితో సెక్స్ చేయాలనుకుంటారు, దానికోసం ఏం జరిగింది, ఇలా లవ్ చేశారు, సెక్స్ చేశారు అంటే మొత్తం అడల్ట్ కంటెంట్ ఉంటుంది, చాలా న్యూడిటీ కూడా ఉంటుంది, ఫ్యామిలీ అసలు చూడొద్దు. అలాగే ఇది అమెజాన్ లో అవైలబుల్ ఉంది ఫ్రెండ్స్, చాలా ఒంటరిగా చూడండి ఫ్రెండ్స్. హాల్ బేసిక్ ప్లాట్ వచ్చేసి మెక్స్టర్నల్ హాల్ అనే రిచ్ కాలేజ్ లో ఒక మిడిల్ క్లాస్ అమ్మాయి ఎంటర్ అవ్వడం తోటి స్టార్ట్ అవుతుంది. తను ఒక రిచ్ అబ్బాయిని ఇలా లవ్ చేసింది, ఎందుకు లవ్ చేయాల్సి వచ్చింది, దీన్ని వాళ్ళు ఎలా కలిసారు, ఏం చూడడం వల్ల హీరోయిన్ ని హీరో తగులుకుంటాడు అంటే ఇలా ఫేస్ చేస్తాడు. అలాగే బేసిక్ ప్లాట్ హీరోయిన్ కి ఏమో ఆక్స్ఫర్డ్ కి వెళ్ళాలని ఇంటెన్షన్ ఉంటుంది, హీరోకి మాత్రం ఈ తన ఒక ప్యాషన్ ఉంటుంది, ఓన్ ప్యాషన్, కాకపోతే ఇంట్లో వాళ్ళకి నచ్చదు. అది వాళ్ళు ఇంతే ఇంకా చెప్తే స్పాయిల్ అయిపోతుంది. చాలా బాగుంటుంది, కాకపోతే అడల్ట్ కంటెంట్ న్యూడిటీ ఉంటుంది ఫ్రెండ్స్, ఫ్యామిలీ అసలు చూడొద్దు. తెలుగు, హిందీ ఇన్ అమెజాన్. నెక్స్ట్ వెబ్ సిరీస్ వచ్చేసి 3 బాడీ ప్రాబ్లం. ఇది ఒక చైనీస్ నోవెల్ బేస్డ్ చేసుకొని తీసిన, ఒక అమెరికాలో తీశారు కాకపోతే చైనీస్ నోవెల్ బేస్డ్ చేసుకుని. బేసిక్ ప్లాట్ వచ్చేసి ఈ ఫ్యూచర్ లో మనుషులు చేసే కొన్ని ఇన్వెన్షన్స్ ఉంటాయి ఫ్రెండ్స్, అంటే ఏదైనా స్పేస్ నానో టెక్నాలజీ వల్ల వచ్చేసి కొన్ని ప్రమాదాలని సైంటిస్టులు గుర్తుపట్టి ఎలా సాల్వ్ చేశారు, దాని గురించి మెయిన్ ప్లాట్. టెక్నాలజీ వల్ల ప్రాబ్లం ఎలా వస్తుంది, దాని ఎలా డీటెయిల్ గా నానో టెక్నాలజీ, ప్రతి టెక్నాలజీని చాలా స్పెసిఫిక్ గా చాలా మంచిగా చూపించారు ఫ్రెండ్స్, కానీ హిందీలో ఉంది నెట్ఫ్లిక్స్ లో.
ఇది చాలా బాగుంది అన్నారు. కాకపోతే సైంటిఫిక్ గా ఉంటుంది. అంటే అందరు చూడొచ్చు. న్యూ టైం లేదు, బాగుంది డ్రామా. కాకపోతే థ్రిల్లర్, కాకపోతే సైంటిస్టుల గురించే మెయిన్ గా సబ్జెక్ట్ ఉంటుంది. నెక్స్ట్ వెబ్ సిరీస్ వచ్చేసి ద 8 షో. ఇది 8 ఎపిసోడ్స్, 8 అంటే 8 మంది ఉంటారు ఫ్రెండ్స్. 8 ఎపిసోడ్స్, ఈచ్ ఎపిసోడ్ 50 మినిట్స్ ఉంటుంది ఫ్రెండ్స్. ఇది బేసిక్ ప్లాట్ వచ్చేసి 8 మంది వాళ్ళ కష్టాలు ఉంటారు ఫ్రెండ్స్. వాళ్ళని ఇలా సూసైడ్ చేయకుండా ఆపి, వాళ్ళ అకౌంట్లో పైసలు వేసి, వాళ్ళని ఎలా సేవ్ చేసి, వాళ్ళని ఈ గేమ్లో రప్పించారు, వాళ్ళని ఎలా ఆడిస్తారు అనేది మెయిన్ ప్లాట్. ఇంకా ఎలా చెప్పాలంటే స్విట్ గేమ్ లానే ఉంటుంది, కాకపోతే ఇంకా కొత్తగా ఉంటుంది ఫ్రెండ్స్, అంతే. కాకపోతే బాగుంది ఫ్రెండ్స్, చూస్తే మీకే అర్థమవుతుంది. కాకపోతే చాలా బాగుంది ఫ్రెండ్స్. డ్రామా థ్రిల్లింగ్ చాలా బాగా తీశారు ఫ్రెండ్స్. అవైలబుల్ తెలుగు, హిందీ, నెక్స్ట్ వెబ్ సిరీస్ వచ్చేసి బోనస్ కనుక ఫ్రెండ్స్ అడిషనల్ ఇస్తున్నాను. నెక్స్ట్ యానిమే వచ్చేసి ఓ వెబ్ సిరీసే, కాకపోతే బాగుంటుంది ఫ్రెండ్స్. డాటర్ అనే వెబ్ సిరీస్ చాలా గ్రిప్పింగ్గా చాలా బాగా తీశారు ఫ్రెండ్స్. దీంట్లో ఏలియన్స్ అండ్ ఇంకా మన గోస్ట్, దెయ్యాలు, ఏలియన్స్, దీని గురించే మెయిన్ ప్లాట్ ఉంటుంది ఫ్రెండ్స్. ఒకరు అనే అబ్బాయికి ఒక అమ్మాయిలో అంటే పరిచయం అవుతుంది, తన ఫ్రెండ్ అవుతుంది. ఎలా తను లవ్ చేశాడు, ఎలా తను రక్షించుకున్నాడు ఏలియన్స్ ద్వారా, అలాగే దెయ్యాల ద్వారా. తన టెస్టికల్స్ ఎలా ఎవరో అంటే తన ప్రైవేట్ పార్ట్ని ఎవరో ఎత్తుకుపోతారు, తను ఎలా తీసుకున్నాడు, తను ఎలా చేసేసాడు. బెస్ట్ థ్రిల్లింగ్ అండ్ బెస్ట్ వెబ్ సిరీస్, ఇట్లా బెస్ట్ యానిమీ. ఇది తెలుగులో అవైలబుల్ ఉంది, హిందీలో కూడా ఉంది, ఇన్ క్రంచ్ రోల్. మంచి ఎపిసోడ్, చాలా మంచి యానిమీ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫ్రెండ్ ఫర్ వాచింగ్. లైక్ చేయండి, ఏమైనా డౌట్ ఉంటే కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఖచ్చితంగా లైక్ చేయండి ఫ్రెండ్స్, ప్లీజ్.